ఆల్రైట్ ఈ సమయానికున్న అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియా ర్యాలీలో ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ట్రంప్కి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. సభా వేదికకు ఎదురుగా ఉన్న ఒక భవనం పై నుంచి ఈ ఫైరింగ్ జరిగింది. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే దుండగుణ్ణి కాల్చి చంపేశారు. అప్డేటెడ్ బ్రేకింగ్ వస్తోంది. తుపాకీ పట్టుకున్న ఒక దుండగుడి గురించి పోలీసులకు ముందే హెచ్చరించాను, ఆ ప్రయత్నం చేశానని ప్రత్యక్ష సాక్షి ఒకళ్ళు చెప్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు అర్థం కాలేదని ప్రత్యక్ష సాక్షి వివరించారు. హత్యాయత్నం తర్వాత ట్రంప్ స్పందించారు. నా కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందని ట్రంప్ అన్నారు. ఊహించని ఈ ఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసిందని, తేరుకుని వెంటనే సేఫ్ అయినట్టు ఏదో దూసుకెళ్లినట్టు శబ్దం వచ్చిందని ట్రంప్ చెప్తున్నారు. ఆయన తల భాగంలో కుడివైపు చెవి మీదుగా ఆ బుల్లెట్ దూసుకెళ్ళింది. చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని అర్థమైందని ట్రంప్ చెప్పారు. చాలా నెత్తురు కారింది. ఏం జరిగిందో ఒక్క క్షణంలో గ్రహించాను, వెంటనే కిందకి కూర్చున్నాను అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు.